వెల్కమ్ టు వీపవర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. వైరా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు సమావేశం నిర్వహించడం ఎమ్మెల్యే రామదాస్ నాయక్. తెలుగుదేశం పార్టీ అన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించడం ఖాయం. కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాజేందర్ స్వగృహం నందు మీడియా సమావేశం. వారణాసిలో మోడీ రోడ్ షో. ఇక వివరాల్లోకి వెళ్తే, గత అర్ధరాత్రి నంద్యాల జిల్లాలో అల్లగడ్డలో హత్యాయత్నం. భూమా అఖిల ప్రియ దగ్గర బాడీగార్డ్ గా పనిచేస్తున్న నిఖిల్ అనే యువకులపై నంద్యాల నుంచి వెహికల్లో వచ్చి హత్యాయత్నం. గతంలో నిఖిల్ అనే యువకుడు లోకేష్ యువగలం పాదయాత్రలో ఏవి సుబ్బారెడ్డిపై చేయి చేసుకున్న యువకుడుగా గుర్తింపు. ఏవి సుబ్బారెడ్డి మనుషులే చేసుకుంటున్నారని అనుమానం. పరిస్థితి విషమంగా ఉండడంతో నంద్యాలలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వాళ్ళు అమ్మా ఏం అయితే మొత్తం చేసిన సార్ అయితే కింద సార్ అందుకే సార్ సిటీ స్లిప్ ఏదినా చిన్న సార్ నిఖిల్ కదా నీ పేరు? ఖమ్మం జిల్లా వైరా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు ఎమ్మెల్యే రామదాస్ నాయక్ మీడియా సమావేశం నిర్వహించారు. రామదాస్ నాయక్ మాట్లాడుతూ, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 350 సీట్లు కాంగ్రెస్ కి రావడం తథ్యం. దేశ ప్రజలందరూ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. నిన్న జరిగిన లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో ఎంపీ అభ్యర్థి రామసాయి రఘురామ్ రెడ్డికి భారీ మెజార్టీ వస్తుందన్న రామదాస్ నాయక్. దేశ ప్రజలందరూ మోడీ నిరంకుశ పాలనని వ్యతిరేకిస్తున్నారన్న రామదాస్ నాయక్. రాబోయే ఫలితాల్లో దేశ ప్రజలందరూ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారన్న రామదాస్ నాయక్. ఈ సమావేశంలో మండల అధ్యక్షులు శీలం నరసింహారెడ్డి, పార్టీ నాయకులు పోదుల హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడంలో సోనియా గాంధీ గారు రఘురామ్ రెడ్డి గారిని ఖమ్మం పార్లమెంట్ టికెట్ ఇచ్చి ఖమ్మం పంపి నామినేషన్ వేసిన నుంచి పెద్ద మొత్తంలో కార్యకర్తలు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి నాయకత్వం అంతా కూడా కష్టపడి పనిచేసిన సందర్భాన్ని చూసాం. ఇండియా కూటమి రేపు భారతదేశంలో తప్పకుండా అధికారంలో రాబోతూ ఉంది. ప్రధానమంత్రి రాహుల్ గాంధీ రాబోతూ ఉన్నారు. జరిగిన 4 గంటల పోలింగ్ సరళి చూస్తూ ఉంటే విశ్లేషకులు సర్వేలు చెప్తూ ఉన్నాయి. ఇండియా ప్రజాస్వామ్య గల భారతదేశం ఇది. ప్రపంచంలో పెద్ద మొత్తంలో ప్రజాస్వామ్య దేశం ఏదైనా ఉంటే భారతదేశమే. మోదీ లాంటి, అమిత్ షా లాంటి కుతంత్రాలు భారతదేశంలో నడవమని గ్రహించిన ప్రజలు ఆయన యొక్క దోస్తులకి, ఆయన యొక్క స్నేహితుల కోసమే ఈ భారతదేశ సంపదనంతా ఆదాని, అంబానీ, ఇంకో 10,000 మంది కోసం లెజెండ్లు, ఎల్పీపీలు, జడ్పీటీలు, ఎంపీటీలు, సర్పంచ్లు, పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు, కార్యదర్శులు, నియోజకవర్గ స్థాయిలో పీసీసీ మెంబర్లు
కోఆపరేటివ్ అధ్యక్షులు మా నాయకత్వం అంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఏమైనా ప్రభుత్వం వస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీకి సీట్లు దొరుకుతాయి అని చెప్పుకుంటా వచ్చిన పరిస్థితిని చూస్తాం. కానీ అసెంబ్లీ ఎన్నికల ముందు 2 రోజుల ముందే తెలంగాణ రాష్ట్ర వాతావరణం మొత్తం రాజకీయ వాతావరణం ప్రజల ఆలోచన విధానం మారింది. తెలంగాణలో రాజ్యం ఉంది. ఇప్పుడు కూడా అంతే. మోదీ అహంభావం, మోదీ యొక్క ప్రవర్తన, నిరంకుశ పాలన, 2 సార్లు ప్రధానమంత్రి అయినా 3వసారి ప్రధానమంత్రి అయితే ఆనాడు బడుగు బలహీన వర్గాల కోసం అంబేద్కర్ గారు రాసిచ్చిన రాజ్యాంగాన్ని కూడా సవరణ చేస్తా మారుస్తా అని వ్యక్తి నలుగురు నెత్తిలో పోయి మాట్లాడిన సందర్భాలు కూడా దేశ ప్రజలు పెద్ద ఎత్తున గ్రహించారు, ఆలోచన చేశారు, చేస్తా ఉన్నారు. రిజర్వేషన్ తీసేస్తున్న సందర్భాలు కూడా ఇస్తా ఉన్నారు. ఆయన ఒక ఆదేశ విధానాన్ని ఆయన ఓ నియోజకవర్గానికి ఎమ్మెల్యే, అంతేకాకుండా స్వతహాగా దంతవైద్యుడు కూడా. సమాజంలో దంతవైద్యుడిగా సేవలందిస్తూనే 2019 ఎన్నికల్లో కొడుమూరు నియోజకవర్గం నుంచి ఓ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నాడు. ఇది ఆయనలోని ఒక కోణం. కానీ ఆయనలో మరో కోణం కూడా ఉంది. యువతిని డబ్బుతో అధికారంలో లోబర్చుకున్నాడు. ఆ యువతితో సాగించిన రాసలీలలు, సాగించిన వీడియో బయటకు రావడంతో ఆయన బండారం బయటపడింది. ఇంట్లో ఎవరు లేని గంటలో పని అయిపోతుందంటూ యువతితో సాగించిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారింది. ఇంతకు ఆయన ఎవరో కాదు, కర్నూలు జిల్లా కొడుమూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్. బాగుంటుంది. ఓకే ఇట్లా ఇక్కడ ఇక పట్టుకొని ఒకసారి కొద్దిగా इसका पट्टू ఇది మోడల్ టైప్ ఉంటుంది. అందుకే నీ మీద చెప్పండి. ఏం చెయ్యండి నేనే చెప్పండి. బాగా తీసుకొని నొప్పి మూడు రకాలు చెప్పండి. ఇంకా విసిగిస్తా అట్లా ఎందుకంటే తిరిగి ఎట్లా
పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన అనంతరం కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు తన స్వగృహం నుండి మీడియా ద్వారా మెసేజ్ ను రిలీజ్ చేశారు. కరీంనగర్ ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పార్టీ ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, ఆది శ్రీనివాస్, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులందరికీ నా నమస్కారాలు. పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మీరందరూ చిత్తశుద్ధితో చాలా కష్టపడి శ్రమించి గత 20 రోజుల నుంచి ఇంటి పనులు కూడా మానుకొని ఈ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపించడానికి పెద్ద ఎత్తున కష్టపడినందుకు మీకందరికీ నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. నా నమస్కారాలు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినాయి. మీరందరూ సిన్సియర్గా చాలా కష్టపడి చాలా శ్రమించి గత 20 రోజుల నుండి ఇంటి పనులు కూడా మానుకొని ఈ ఎలక్షన్లో ప్రత్యక్షంగా పాల్గొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నన్ను గెలిపించడానికి మీరు అత్యంత శ్రమించినారు. నేను నా ప్రత్యేక కృతజ్ఞతలు మీకు తెలియజేస్తున్నాను. నా జీవితంలో ఇంతమంది, వేల మంది మీరంతా నా కోసం నిలబడి నన్ను వెన్నంటి నేను గెలవాలని తాపత్రయపడి మీ శక్తి మేర ఏదైతుందో నాకు పని చేయడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. నేను జీవితకాలం ఏదైతుందో ఇది జ్ఞాపకం పెట్టుకుంటాను. మీ అందరితోనే మమేకమై మీ అందరి మధ్యలో ఉండి మీ కష్ట సుఖాలలో పాలు పంచుకొని మీ తలలో నాలుకనై నేను కరీంనగర్లోనే ఉండి మీకు సేవ చేస్తాను. మళ్ళీ ఒకసారి మీ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. మీ వెలిచాల రాజేందర్ రావు. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని ఆర్ఎన్బి భవనం వద్ద వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన బుధవారం జరిగింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు పెద్ద బంగారు నత్తం గ్రామానికి చెందిన మణిగా గుర్తించారు. మణి రైతుగా జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్షాలు లేకపోవడంతో మణి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. గుర్తు తెలియని వ్యక్తులు మణిపై దాడి చేశారా లేక పాత కక్షలతో దాడి చేశారా అనే విషయాలు పోలీసులు విచారణలో తెలియాల్సి ఉంది. సంబంధించిన వివరాలు మళ్ళీ తెలియాల్సి ఉంది. వాళ్ళకి చేతులు కంతా బ్లడ్ ఉంది, బట్టలు కంతా. Sir, good morning, sir. Then we can inform you. Yes, sir. Okay, thank you. Good morning. వెంటనే స్పందించినారు. అది మాకు గ్రేట్. వెంటనే దట్ ఈస్ పోలీస్. మళ్ళీ ఆయన వెంటనే కరెక్ట్గా 10 minutes సీ వచ్చేసి దూరం అమ్మా. నాట్ రిలేటెడ్. అవునండి. కంప్లీట్లీ నాట్.
అలా ఇప్పుడు ఉందన్నా గోదావరి కని భాస్కర్ రావు భవన్ లో డిహెచ్పిఎస్ రామగుండం నగర సమితి కార్యదర్శి ఎర్రల రాజయ్య అధ్యక్షతన బందెల నరసయ్య సంస్మరణ సభ నిర్వహించారు. దళిత హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బందెల నరసయ్య వారం రోజుల క్రింద మృతి చెందడం దళిత ఉద్యమానికి తీరని లోటు అని జిల్లా కార్యదర్శి కందుకూరి రాజారత్నం, రాష్ట్ర సమితి సభ్యులు మద్దెల దినేష్, ఆసాల రమ బందెల నరసయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అధ్యక్షులు కామ్రేడు బందెల నరసయ్య గారు స్వర్గస్థులైనందుకు అతనికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. అదేవిధంగా దళిత హక్కుల పోరాట సమితి కోసం రాష్ట్ర లెవెల్ ఆయన చాలా కృషి చేసింది. అలాగే ఆయన కామ్రేడ్ కమ్యూనిస్టు పార్టీలో కూడా ఏఐటీసీల బహుకాలం పనిచేసి చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు కొత్తగూడెం జిల్లా. అలాగే ఇప్పుడు బందెల నరసయ్య సీనియర్ కమ్యూనిస్టు డెలిగేటు రాష్ట్ర స్థాయి దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్షులు. వారు స్వర్గస్థులైనందుకు మేము నివాళులర్పించడం జరిగింది. కామ్రేడు దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కందుకూరి రాజారత్నం గారు అంటారు. ఈరోజు బందెల నరసయ్య గారి సంవత్సర సభ భాస్కర్ భవన్లో జరుగుతూ ఉంది. ఈ యొక్క సభకు అదేవిధంగా మద్దెల దినేష్ గారు, రమచ గారు హాజరైన మహాశివులందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేసుకుంటూ బందెల నరసయ్య గారి మార్చి 21 నాడు ఆయన రాష్ట్ర అధ్యక్షునిగా మార్చి 31 యూనివర్సిటీలో మహాసభలు జరిగిన సందర్భంగా, మొదటి మహాసభలో జరిగిన సందర్భంగా వారిని అధ్యక్షునిగా ఎన్నుకోవడం అనేది జరిగింది. ఇప్పటికీ సంవత్సరం అయిపోయి మార్చి అంటే ఇప్పుడు 2 నెలలు అవుతుంది. ఆర్థిక 14 నెలలు వారు మన దళిత హక్కుల పోరాట సమితిలో పనిచేయడం అనేది జరిగింది. అనారోగ్య రీత్యా హైదరాబాద్లో చనిపోతే వారిని కొత్తగూడెం తీసుకెళ్లి కొత్తగూడెంలో అంతిమ యాత్రలో అంతిమ చాలా సంస్కారాలు చేయడం అనేది జరిగింది. సరే, ఏదేమైనా ప్రజా సంఘాలలో, అందులో భారత కమ్యూనిస్టు పార్టీలో వినలేని సేవ చేసి వారు అక్కడ ఉన్న పరిస్థితులకు అనుకూలంగా పార్టీని, ప్రజా సంఘాలను నడిపిన చరిత్ర బందెల నరసయ్య గారికి ఉన్నది. వారు విద్యార్థి సంఘం నుండే
పోరాటాలు చేసి యువజన సంఘం, పార్టీ, ప్రజా సంఘాలు కూడా బలోపేతం చేసిన చరిత్ర బండెల నరసయ్య గారికి ఉన్నది. అదేవిధంగా బండెల నరసయ్య గారు అనేక సమస్యలలో, అనేక పోరాటాలలో, అనేక మీటింగ్లలో పాల్గొని మరి చివరి వరకు కూడా మన జెండాను విడవకుండా హాస్పిటల్లో కూడా చనిపోయే ముందు కూడా డాక్టర్లతోటి కూడా ఈ యొక్క సంఘం గురించి చర్చించిన వ్యక్తి ఎవరంటే బండెల నరసయ్య గారు. డాక్టర్లు కూడా పరిచయం అయ్యారు. ఏందే నీకు ఇంత అనారోగ్యం ఉంటే కూడా నువ్వు పార్టీ గురించి, ట్రేడింగ్ గురించి ఎందుకు చర్చిస్తాను అంటే కూడా అంత లీనమైపోయింది అన్నట్టు పార్టీలో, యూనియన్లో, ట్రేడింగ్ వ్యవస్థ. అట్లా మనం కూడా ఆయన పాటలు నడవాలని ఈ సందర్భంగా, ఈ యొక్క సంస్థల సభ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి, అందరికీ వచ్చిన సోదరులందరికీ, సోదరులందరికీ కూడా మరొక్కసారి వారి సంస్థల సభలో పాల్గొన్నందుకు ఈ అవకాశం ఇచ్చిన నాకు మనందరి తరఫున కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ సందర్భం ముగిస్తాం. కరీంనగర్ పట్టణ కేంద్రంలో కరీంనగర్ బైక్ ఆటో కన్సల్టెంట్ ఓనర్ అసోసియేషన్ సంఘం ఆఫీస్లో టి బాబు, తెలంగాణ రాష్ట్ర టూ వీలర్ రాష్ట్ర అధ్యక్షులు తోడేటి బాబు, న్యూ జమ్నీ హాస్పిటల్ ఓనర్ డాక్టర్ మహమ్మద్ సోహెబ్ టి బాబు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సుప్రీం జావేద్ ఆటో కన్సల్టెంట్ ప్రెసిడెంట్ మరియు కార్యవర్గ సభ్యులందరికీ సమక్షంలో టి బాబు విషయం చెబుతూ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా తోడేటి బాబు పూలమాలలు వేసి శాల్వతో సత్కరించారు. తోడేటి బాబు సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మనమందరం కలిసి ఉంటే బైక్ మెకానిక్ ఆటో కన్సల్టెంట్ సంఘం సభ్యులం, మనమందరం ఒక గూడు పక్షులమని, ఇప్పుడు మనం ఇలానే కలిసి ఉండాలని మరొకసారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. సంఘం భవనంలో కేక్ కట్ చేసి సభ్యులందరూ బర్త్డే విషెస్ తెలియజేశారు. టూ వీలర్ ఆటో కన్సల్టింగ్ అసోసియేషన్కు కార్యవర్గ సభ్యులకు, గౌరవనీయులైన ప్రెసిడెంట్ గారికి, ప్రధాన కార్యదర్శి గారికి, కోచర్ గారికి, గౌరవైన నా కరీంనగర్ ఆటో కన్సల్టింగ్ వారి యజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చిన జమ్నీ డాక్టర్ షోయబ్ సార్ గారు నాకు ఈ సన్మానం చేయడానికి, నా బర్త్డే విధంగా విషయం చెప్పడానికి వచ్చినందుకు సార్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది. ఒక టూ వీలర్ మెకానిక్నైనా నేను ఒక మెకానిక్ పనిచేసుకొని జీవనం సాగించే రోజులలో ఒక సంఘం ఏర్పాటు చేసుకుని అందరం మాకు ఒక కుటుంబ సభ్యులు ఏర్పడి ఈరోజు నాకు నా బర్త్డేను ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు మరొకసారి టూ వీలర్ ఆటో కన్सल्टिंग एसोसिएशन की धन्यवाद తెలియజేస్తూ సార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ. कोसे ऑटो कंसल्ट में क्या भी मतला रहा तो अन्ना फ़ोन कर देते, मैं बोल दिया हूँ जाओ जावेद अन्ना के बाद जाओ, बात ख़त्म हो जाती. ये वो कामा नहीं, सीधा तरीके से काम कर लो, लीगल काम होता. करीमनगर में ऑटो कंसल्टेंट जो है, जो सौरन स्ट्रीट में और CSA कॉम्प्लेक्स में जितने भी है नीट काम करते बोल के इन्हों एश्योरेंस देते. तो ऐसे लीडर को जो सामने वाले का पेट भरने देता
और अपने लिए भी और औरों के लिए भी जो सोचता है उसके लीडर के लिए मैं सब ख्वाहिश के यूनियन वालों से ख्वाहिश कर रहा हूँ कि ऐसे गोल्डन मैन के लिए तालियां हो जाए। शुक्रिया और बहुत बहुत शुक्रिया हमारे पास बाबन्ना वक्त देने का। अब हमारे तरफ से तो मैं यूनियन का शुक्रिया अदा कर चुका हूँ। यूनियन की तरफ से बाबन्ना हमारे यूनियन की तरफ से 2 बातें बोलने की मेरी ख्वाहिश है। बोलिए ना 2 बातें बोलिए। నాకు ఈ 2-వీలర్ ఆటో కన్సల్టింగ్ యాజమాన్యం ప్రెసిడెంట్ సంఘం బాడీ అనేది ఎంత గౌరవం ఉంటుంది, మనందరం కలిసి ఉంటేనే చాలా సంతోషంగా ఉంటుంది. నాకు చాలా హ్యాపీగా ఉన్నది. ఈరోజు నాకు ఇంత గ్రాండ్గా సన్మానం చేసి నా బర్త్డే విషయం చేసినందుకు మరొకసారి సుప్రీం జావేద్ అసోసియేషన్ వారికి ప్రతి సభ్యులకు పేరు పేరున అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారణాసి ఎన్డీఏకు కంచుకోట భారత ప్రధాని నరేంద్ర మోడీ ముచ్చటగా 3వసారి పార్లమెంట్ అభ్యర్థిగా వారణాసిలో నామినేషన్ వేశారు. 2014, 2019, 2024 వరుసగా 3వసారి వారణాసిలో భారత ప్రధాని నరేంద్ర మోడీ నామినేషన్ వేశారు. ప్రధాని నామినేషన్ కు ఏపీ ఎన్డీఏ కూటమి టీడీపీ జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు వారణాసిలో మోడీని కలిసి అభినందనలు తెలిపారు. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీ నామినేషన్ వేస్తున్న సందర్భంగా జరిగిన అశేష జనవాహినితో భారీ ఊరేగింపు యావత్ దేశ ప్రజలు కల్లారా వీక్షించడం దేశ ప్రజల్లో హర్ష మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.